హలో మిత్రాన్స్, మేమందరం కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అయితే వెళ్తున్నాం. ఇంకా బాబాయ్ వాళ్ళు రాగానే 290 బస్ ఎక్కైతే ఉప్పల్లో దిగేసాం. ఉప్పల్ నుంచి అనమాట డైరెక్ట్ మేడారం బస్సెస్ ఉండేది, కానీ మేడారంకి 3 నుంచి స్టార్ట్ అంట బస్సెస్. సో మేము హన్మకొండ బస్ ఎక్కైతే వెళ్తున్నాం. ఇంకా హన్మకొండ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మేడారంకి. ఇంకా వెళ్లే దారిలో కూడా గట్టుమైసమ్మ జాతర జరుగుతుంది, అందుకని మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఆ కొండ మీద కనిపించేది అయితే భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇంకా అలా వెళ్తుంటే రాణి రుద్రమ్మదేవి స్టాచ్యూ కూడా కనపడింది. జనగాం స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఇంకా కొంతసేపు జర్నీ తర్వాత అయితే బస్ అయితే హన్మకొండ వచ్చేసింది. ఇంకా అక్కడ దిగి మేమైతే డైరెక్ట్ మేడారం బస్ అయితే ఎక్కేసాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 1.5 అవర్ టైం పట్టిద్దంట మేడారంకి. ఇంకా ఈ పాప అయితే మా అక్క వాళ్ళ పాప. కొంతసేపు అయితే ఆడుకున్నాం. ఇంకా దాని తర్వాత బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో నుంచి తెచ్చుకున్న పులిహోర అయితే తింటున్నాం. హన్మకొండ నుంచి మేడారం వెళ్లే దారి మధ్యలో గట్టమ్మ దేవస్థానం దగ్గర అయితే బస్సు ఒక అర్ధగంట అయితే ఆపుతారనమాట. ఇంకా మేమైతే అక్కడ దిగి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి దగ్గర కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసాం. ఇంకా మళ్ళీ మేము బస్ దగ్గరికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా అలా బస్సులో వెళ్తుంటే చాలా మందిని చూశాను. చాలా మంది నడుచుకుంటూ అమ్మవారిని చూడటానికి మేడారం వస్తున్నారు. మాకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అని. ఇంకా చూసారు కదా, ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అనమాట. ఫోన్ లో నో సిగ్నల్స్. ఇక్కడ నుంచి మేడారంకి ఒక 30 మినిట్స్ జర్నీ అనమాట. ఫైనల్లీ మేడారం అయితే వచ్చేసాం. చాలా మంది జనాలు వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇంకా మేము కూడా బస్ స్టాండ్ లో బస్ దిగి అయితే రూమ్స్ కి వెళ్తున్నాం. పార్ట్ 2 లో చూపిస్తాను మేము ఎక్కడ ఉన్నాం, రూమ్స్ ప్రైస్ ఎంత, ఏమేమి చూసాం, అమ్మవారిని ఎలా దర్శించుకున్నాం అనేసి. చలో ఉంటా, బాయ్.